స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఎవరిబడి గుడ్ మార్నింగ్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి అంటే మాకేం పని లేదా, నీకంటే పని లేదు, మేము ఎప్పుడు దేవుని స్తుతించాలా, ఆరాధించాలా అని అనుకోవచ్చు. నా ప్రియమైన సంగమ యూట్యూబ్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్ అందరికీ క్రీస్తు ప్రభునామంలో మీకు వందనములు. థ్యాంక్ యూ. ఇప్పుడు దీని అర్థం ఏమంటే, ఒకసారి నా ప్రియమైన సంగమ, అందరికీ పనులు ఉన్నాయి. దేవుడే అందరికీ పనులు కల్పించాడు. అందరికీ అన్నిటిని కూడా కల్పించినది దేవుడే. ఇక్కడ ఒకటి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఇక్కడ దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, కనపరచాలి. ఆయన పరిశుద్ధ ఆలయం ఉంది. మొట్టమొదటిగా ఇక్కడ మన హృదయంలో ఆయన పరిశుద్ధమైన ఆలయమే ఉంటున్నాడు ప్రభు. ఈ ఆలయంలో మనమును దేవుణ్ణి ఆరాధించాలి. ఎప్పుడు ఇక్కడ మనం ఏమంటుంది, ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి అంటారు. ఎల్లప్పుడూ అంటే 24 గంటలు అని కాదు. ఎప్పుడైనా సరే, మనకు సమయం దొరికినప్పుడైనా సరే ఎల్లప్పుడు కూడా. ఇప్పుడు నేను ఏ విషయం చెప్తా అంటే, మనకు కష్టం వస్తున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, వాళ్ళు ఎవరైనా కావచ్చు, హిందువులైనా కావచ్చు, ముస్లిమైనా కావచ్చు, క్రైస్తవులైనా కావచ్చు, అప్పుడు వెళ్ళి దేవునితో బాధపడుతూ అడగడం కంటే, కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ప్రతికూల పరిస్థితులు వచ్చినా, నష్టం జరిగినా, ప్రాణం పోయినా, ఏది జరిగినప్పటికీ ఒకే రీతిగా ఉంటూ దేవుని స్తుతించడము, ఆరాధించడము, అది ఎక్కడ చెప్తుందంటే ఒక్క పరిశుద్ధ గ్రంథము బైబిల్ మాత్రమే చెప్తుంది. వాక్యము మారదండి. కష్టంలో మారదు, బాధలో మారదు, దుఃఖంలో మారదు, వేదనలో మారదు, సంతోషంలో మారదు, లాభం వచ్చిందని మారదు, గొప్ప కిరీటాలు వచ్చినాయని మారదు. ఒకే రీతిగా ఉన్నది వాక్యం. ఆ వాక్యం ఎవరంటే మై జీసస్. దిస్ ఈజ్ ద హోల్ ఆఫ్ ద బైబిల్. మరి ఇలాంటి వాక్యం, మారని దేవుణ్ణి, మరి మారని వాక్యమని మనకిచ్చిన ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని బట్టి, అందుకే వాక్యానుసారంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాక్యానుసారంగా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో, అవమానంలో, దుఃఖంలో, ఎవ్రీథింగ్ లాస్, చనిపోయినా పర్లేదు, సో బీ హ్యాపీ. సో అలాగ జీవించగలుగుతాం. అందుకే వాక్యానుసారంగా జీవించాలని నీకు, నాకు, అందరికీ దేవుడు పరిశుద్ధమైన గ్రంథం, ఆత్మ, లోపల ఉంటున్న ఆత్మ, దేవుని ఆత్మతో లింక్ అయ్యి స్పిరిట్స్తో రాసిన పరిశుద్ధమైన గ్రంథం ఇది. ఈ గ్రంథం వాక్యము ఒకే రీతిగా ఉంటుందండి. ఎన్ని పరిస్థితుల్లో కూడా ఒకే రీతంగా ఉంటుంది. మనం కూడా అలాగ జీవించాలని నిన్ను, నన్ను ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే దేవుని ఎప్పుడు స్తుతించాలి, ఆరాధించాలి, కనపరచాలి. ఆయన పరిశుద్ధమైన సన్నిధిని మొట్టమొదటిగా మన హృదయంలో పెట్టుకోవాలి. దేవుని ఎప్పుడైతే హృదయంలో పెట్టుకుంటావో, దేవుడు వాక్యానుసారంగా జీవిస్తారు. వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు స్థిరపడతాము, నిలబడతాము. ఎలాంటి పరిస్థితులైనా మంచి మనసు ఉంటుంది, మంచి ఆలోచన ఉంటుంది, మంచి తలంపు ఉంటుంది,
మంచి జ్ఞానం ఉంటుంది, మంచి నడవడిక ఉంటుంది. అందరినీ ప్రేమించడమే తెలుస్తుంది, ద్వేషించడము తెలియదండి. వాక్యం ఇది దేవుని మాట. సో అలాగ మనము జీవించగలుగుతాం. అలా ఎప్పుడు జీవించగలుగుతాం అంటే దేవునికి లోబడినప్పుడు. దేవునికి లోబడ్డామంటే దేవుని వాక్యానికి లోబడ్డాం, దేవుని సన్నిధికి లోబడ్డప్పుడు మనం అలాగ జీవించగలుగుతాం. అందుకే ప్రేమించడం తప్ప, గ్రహించడం తప్ప, సహాయం చేయడం తప్ప ఇంకా వేరేది మనకి రాదు. ద్వేషం, అసూయాలు యేసు ప్రభుకి లేవండి. ఆయన దగ్గర జీవ మరణాలు రెండు ఉండే, కరెక్ట్గా న్యాయవంతుడైన. సో మనం అలాగా జీవించాలని మనసారా కోరుకుంటున్నా. నిజంగా నా ప్రియమైన సంఘము, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, అదర్ ఫ్రెండ్స్ అందరూ ఈ వీడియో ఎందరైతే చూస్తున్నారో అందరినీ మనసాన్ని కోరుకుంటున్నాను. కులము యేసు ప్రభు కులం కాదండి, మతం కాదండి, జాతి కాదండి, గొప్పదనం ఏది లేదండి. ఆయన హృదయాన్ని చూస్తాడు. మన హృదయంలో స్థానం ఇస్తే ఆయన మనల్ని మారుస్తాడండి. మంచి దేవుడండి. అందుకే మనసారా కోరుకుంటున్నా, విని వదిలేయొద్దండి. అనేక రకాలుగా లోకానుసారంగా జీవించొద్దండి, అది వెరీ డేంజర్ అండి. అందుకే ఈ చిన్న వీడియో మీకోసం ఈరోజు మీకు ఇస్తున్నాను. మరి దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరి ఇది 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 కూడా దావీదు రాసిన కీర్తనలు 150లో ఉంటుందండి. లాస్ట్ 150లో మొదటి వచనంలో ఈ మాట ఉంటుంది. వాక్యం ప్లస్ పాట కదా, ఎంత బాగుంది కదా. కాబట్టి దీంట్లో ఉన్న ఆనందము ఎక్కడగా దొరకదండి. ఆస్తిలో దొరకదు, అంతస్తులో దొరకదు, అందంలో దొరకదు, ఆరోగ్యంలో దొరకదు, ఎక్కడ దొరకదండి. అంత సంతోషం, ఆనందం ఇక్కడ మనకి దొరుకుతుంది. కాబట్టి దావీదు రాసిన కీర్తనలు 150 లాస్ట్ మొదటి వచనమే మీకు చెప్పానండి. చాలా బాగుంది కదా. మరి అందరూ కూడా వింటారు, విని వదిలేద్దండి. అన్ని నెమ్మది, సమాధానంతో, ఆరోగ్యంతో ఉండండి. దేవుడు ఎలా నడిపిస్తే అలా అండి. దేనికి భయపడద్దండి. మరణమైనా సరే దేవునితో నడుస్తున్నప్పుడు మరణమైనా జీవమే అంటున్నాడు ప్రభు కదా. అలాగ జీవించగలుగుతాం. కాబట్టి ప్రభుతో నడవాలని, వాక్యానుసరంగా జీవించాలని, వాక్యం మారదండి, జీవించాలని దేవుడు కోరుకుంటాడు. ఎంత బాగుంది కదా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. నేను ఎంత ఆనందంగా ఉందానంటే నేను చెప్పలేను, వర్ణించలేనండి. ప్రభుతో అంత సంతోషంగా జీవిస్తున్నానండి. ఆ సంతోషం మీకు కూడా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. కాబట్టి వాక్యానుసరంగా జీవిస్తున్నప్పుడు ఈ సంతోషం, సమాధానం మనకు దొరుకుతుంది. మరి మీరందరూ కూడా అలాగ ఉండాలని మనసారా కోరుకుంటూ, మరి ఎవరు లైక్ చేయట్లేదే, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. నన్ను నడిపించరా, ముందుకు నడిపించండి. ఆత్మీయులైతే నా కోసం ప్రార్థన చేయండి. స్వార్థ భారం చాలా ఉంది, ప్రార్థన తప్పకుండా చేస్తారని మనసారా కోరుకుంటూ, మరి మాటలు విన్నందుకు, వాక్యం విన్నందుకు మరి కృతజ్ఞత తెలుస్తూ, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో టు ఆల్ అండ్ గాడ్ విష్ యూ, మీ సరస్వతి అండ్ దైవ కృప అండ్ గంగ. బాయ్. గాడ్ బ్లెస్ యూ.